హాయ్ బచ్చం. రాష్ట్ర భాష బాగ్ 2 అంటే మీకు అందరికీ తెలుసు కదమ్మా, గద్య బాగ్. అయితే గద్య బాగ్లో మనం ఈరోజు పార్ట్ 2 రూపియా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్? स्वागत आपका पलनाडु हिंदी ट्यूशन. ओके स्टूडेंट्स, आज का पार्ट రూపియా గద్య భాగంలో మనం సెకండ్ లెసన్ రూపియా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రూపియా का अर्थ क्या अम्मा? मनी, डब्बू. रूपिया एकवचन, रूपिये बहुवचन. ओके, फर्स्ट पैराग्राफ सुनो बच्चों. आज का मनुष्य रुपये को ही सर्वस्व मानता है. सर्वस्व, आज का मनुष्य सर्वस्व क्या मानता है? मनी चाहिए. आज का मनुष्य पूरा मनी चाहिए. ఈ రోజుల్లో మనుషులకి ఎక్కువగా డబ్బుతోనే అవసరం ఉంది. मनुष्य भौतिक सुख से प्रभावित है. वह रुपयों को अपने जीवन के लड़कपन का खिलौना, जवानी का उल्लास और बुढ़ापे की लकड़ी मानता है. मनुष्य भौतिक सुख से प्रभावित है. भौतिक सुख का अर्थ టెక్నిక్ ప్రగతి అంటే టెక్నాలజీ డెవలప్మెంట్. మనకి టెక్నాలజీ డెవలప్మెంట్ చాలా ఉందమ్మా. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు బట్టలు ఉతకాలంటే బట్టలు నానబెట్టి వాటిని ఉతకటము, నీళ్ళలో పిండేయడము, ఆరేయడము చాలా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు జస్ట్ వాషింగ్ మిషన్ వచ్చేసింది. ఆ బట్టలు అన్నిటిని తీసుకెళ్ళి అందులో వేసేసామనుకో, అవే ఉతికేసుకోవటం, ఆరేసుకోవటం, ప్లస్ బట్టలు డ్రై అయిపోయి వచ్చేస్తాయి. మనం ఆ బట్టలను తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో బట్టలు పూర్తిగా క్లీన్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాయి. అట్లానే మిక్సీ కానీ, తర్వాత మనం బండలు తుడుచుకోవడానికి మాపు, ప్రతి ఒక్కటి కూడా భౌతిక సుఖానికి జనాలు బాగా అలవాటైపోయారు. सेकंड पॉइंट, वह रुपये को अपने जीवन के लड़कपन का खिलौना. लड़कपन का अर्थ पेंसिल लेके लिखो माप. लड़कपन का अर्थ क्या है? बाल्यम, बचपन. लड़कपन అన్న బచ్పన్ అన్న రెండు కూడా బాల్యం. లడకపన్ కా కిలౌనా అంటే బాల్యంలో మనకి డబ్బు ఆట వస్తువుల రూపంలో ఉంటుంది. జవానీ కా ఉల్లాస్ అంటే యవ్వనంలో మనకు ఆనందం రూపంలో డబ్బు ఉంటుంది. అంతే కదా, మన దగ్గర డబ్బు ఉందంటే ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు, మనం ఏదైనా తినొచ్చు. యవ్వనంలో మనకి ఆనందం రూపంలో డబ్బు వాడుకుంటాం. బుడాపేకి లకడీగా మాంతా హై. బుడాపే అంటే ఏంటి? ఓల్డేజ్, ముసలితనంలో మనకి కర్ర రూపంలో డబ్బు మన వెంట ఉంటుంది. అంతే కదా, ఈ రోజుల్లో మీరు ఎంతమందిలో చూసుంటారు, పాపం కర్ర పట్టుకొని కూడా వాళ్ళు ఏదో ఒక సంపాదించుకుంటూనే ఉంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. డబ్బు మాత్రము, మనం డబ్బుని ఏ వయసులో ఉన్నా మనం మొత్తానికి ఏదో ఒక విధంగా వాడుకుంటూనే ఉన్నాము. నెక్స్ట్ సెకండ్ पैराग्राफ. आदमी रुपये का गुलाम बन गया है. वह प्रकृति को भी रुपये से ललकारता है. रुपया ही आज के मनुष्य के लिए ईश्वर, सत्य, शिव, सुंदर और परलोक बन गया है. पैसे की झंझनाहट में उसको अष्टम स्वर सुनाई पड़ता है. ईश्वर के भक्तों के लिए भी रुपया मंगल कारण और पुण्याचरण बन गया है. आदमी रुपये का गुलाम बन गया है. हम किसको गुलाम बन गया है? రూపియా కో. మనం గులాం అంటే ఏంటి? బానిస. మనం దేనికి బానిసగా ఉన్నాము? డబ్బుకి మనము బానిసలము అయిపోయాము. वह प्रकृति को भी रुपये से ललकारता है. ललकारता का अर्थ ఛాలెంజ్. మన ప్రకృతికి ఒక ఛాలెంజ్ విసిరేసాము. డబ్బు అనే ఒక ఛాలెంజ్ అన్నమాట. रुपया ही आज के मनुष्य के लिए ईश्वर, सत्य, शिव, सुंदर और परलोक बन गया है. మనం డబ్బుని దేనితో పోల్చుకుంటున్నాము? ఈశ్వర్ గాను, సత్య గాను, శివ్, సుందర్ और परलोक बन गया है. మనం డబ్బుని ఈ విధంగా దేవుడితో పోల్చుకుంటున్నాము. సత్యము, శివము, సుందర్ और परलोक. ఏదైనా సరే డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. पैसे की झंझनाहट में उसको अष्टम स्वर सुनाई पड़ता है. మొత్తము మనం మంచి స్వరాలు వినే స్వరాలు 8 స్వరం ఏంటి? డబ్బు స్వరము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైనా ఎవరైనా కోలాటం ఆడుతుంటే మనము ఆ కర్రల సౌండ్, వాళ్ళు ఆడే ఆట, అది ఆ కర్రల సౌండ్ మనకి బాగా నచ్చి అక్కడ అంతే నించొని ఎంతసేపు అయినా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ రోజుల్లో మనుషులు డబ్బుల సౌండ్కి, ఆ గలగలలాడే సౌండ్కి అంత ఇష్టపడిపోతా అట్లా డబ్బు సౌండ్ వింటూ ఉన్నారనమాట. ईश्वर के भक्तों के लिए भी रुपया मंगल कारण और पुण्याचरण बन गया है. అంటే
कि భక్తుం के लिए भी రూపాయ మంగళ కారణ్ और పుణ్యాచరణ బన్ గయా హై అంటే భక్తులకి డబ్బు ఒక మంగళ కారణంగాను ఒక పుణ్యాచరణంగాను మారిపోయిందనమాట. డబ్బు మనకి ఆ విధంగా మారిపోయింది. थर्ड पैराग्राफ सुनो बच्चों. मनुष्य की गलत धारणा है कि पैसे का सहारा लेकर कोई भी पाप कर्म कर सकता है. उसे कोई हिला नहीं सकता. वह रुपये को ही सर्वशक्तिमान समझाता है. रुपये के वरदान को ईश्वर के वरदान से श्रेष्ठ मानता है. मनुष्य की गलत धारणा है कि पैसे का सहारा लेकर कोई भी पाप कर्म कर सकता है అంటే మనుషులు డబ్బు సహాయంతో ఎటువంటి పాపాలు చేసినా కానీ మనం డబ్బు రూపంలో బయటపడవచ్చు అని మనిషి పూర్తిగా భావిస్తున్నాడు. ఉసే కోయి హిలా నహీ సక్తా హై అంటే డబ్బు ఉన్న మనిషిని ఎవ్వరు ఏమి చేయకుండా ఆపలేరు. మనం కూడా డబ్బు ఉన్న వ్యక్తిని చూసి భయపడుతుంటాం తెలుసా. వహ్ రూపియే కో హీ సర్వశక్తిమాన్ సమజాతా హై. డబ్బు ఉన్న వ్యక్తి ఒక పెద్ద సర్వశక్తిమంతుడు అనమాట. అంటే మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్ లాంటి వాడు అనమాట. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ మంచి చేసి జనాల్ని కాపాడతారైతే ఈ రోజుల్లో డబ్బు ఉన్న ఒక సర్వశక్తిమంతుడు ఏం చేస్తున్నాడు, ఎటువంటి పాపపుణ్యాలు చేసినా కానీ మనం బయటపడవచ్చు అన్నంత హ్యాపీగా రిలాక్స్ అయిపోతున్నాడు. రూపియే కే వరదాన్ కో ఈశ్వర్ కే వరదాన్ శ్రేష్ఠ మాన్తా హై అంటే దేవుడు ఇచ్చే వరం కన్నా, వరదాన్ అంటే వరం అనమాట, దేవుడు ఇచ్చే వరం కన్నా మనకి డబ్బే ముఖ్యము అని చెప్పి మన దేవుడిచ్చే వరాన్ని కూడా కాదని మనం డబ్బుకి ఎక్కువగా విలువ ఇస్తున్నాము అని దీని మీనింగ్ అనమాట. ఫోర్త్ పారాగ్రాఫ్. पांडे बेचन शर्मा उग्र ने आज के मनुष्य के लालच और लोलुपता पर प्रकाश डाला है. मनुष्य रुपये के पीछे मानवता को खोकर पाशविक गुण अपनाता जा रहा है. पांडे बेचन शर्मा उग्र ने आज के मनुष्य के लालच और लोलुपता पर प्रकाश डाला है. పాండే బెచన్ శర్మ ఉగ్ర గారు మనకి ఏం చెప్తున్నారంటే, మనిషికి లాల్చ్ ఔర్ లోలుపత అంటే మనిషి దురాశ, స్వార్థము వీటన్నిటిని బాగా అలవాటు పరుచుకుంటున్నాడు. మనుష్య రూపియే కే పీచే మానవతా కో ఖోకర్ పాశవిక్ గుణ్ అపనాతా జా రహా హై. డబ్బు వెనక మనిషి ఒక మృగంలాగా మానవత్వాన్ని మర్చిపోయి పశుత్వ లక్షణాన్ని, పాశవిక్ గుణ్ అంటే పశుత్వ లక్షణాలని నేర్చుకుంటున్నాడు. మానవత్వాన్ని మర్చిపోయి ఒక పశుత్వ లక్షణాలకి అలవాటైపోతున్నాడు. పాండే బెచన్ శర్మ ఉగ్ర గారు మనకి ఈ రోజుల్లో మనిషి ఏ విధంగా జీవిస్తున్నాడు, మానవత్వాన్ని మరిచిపోయి ఒక పశుత్వ లక్షణాలకి ఈ విధంగా అలవాటైపోతున్నాడు అని మనకి ఈ లెసన్ ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. ఓకే స్టూడెంట్స్, ఈ సారాంశం ఇక్కడితో అయిపోయింది. ఇంకా మీకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అయిన మీనింగ్స్, వాక్య ప్రయోగ, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి కావాలన్న వాళ్ళు ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేయొచ్చు. రూపియా కా శబ్దార్థ సునో బచ్చం. సర్వస్వ, సారా అంటే ప్రతిదీ, మొత్తము అని మీనింగ్. జవానీ, యవ్వన్. జవానీ, యవ్వన్ అంటే రెండు కూడా యువత, యుక్త వయసు అని మీనింగ్. సత్య, సచ్చాయి అంటే నిజం. పరాజయ్, హార్ అంటే ఓటమి, ఓడిపోవడం అంటే. అపాహిజ్, అంగహీన్ అంటే వికలాంగులు, శారీరక వికలాంగులు అట్లా. లడకపన్, బాల్పన్ అంటే బాల్యం. ఉల్లాస్, హర్ష్, ఉల్లాస్ అంటే ఆనందము, హర్ష్ అంటే సంతోషం. జగత్, సంసార్ అంటే వరల్డ్, ప్రపంచము. ఇంకా దునియా, ఇవన్నీ కూడా వస్తాయి. కోమల్, ములాయం అంటే కోమల్ అంటే కోమలం, సున్నితంగా అట్లా. ములాయం అంటే మృదువైన. ఖూన్, రక్త్ అన్న రెండిటికి మీనింగ్ రక్తము. ఓకే, మళ్ళీ ఒకసారి నేను మీనింగ్స్ చదువుతాను, వినండి. సర్వస్వ, సారా. జవానీ, యౌవన్. సత్య, సచ్చాయి. పరాజయ్, హార్. అపాహిజ్, అంగహీన్. లడక్కపన్, బాల్పన్. ఉల్లాస్, హర్ష్. జగత్, సంసార్. కోమల్, ములాయం. खून, रक्त. वाक्य प्रयोग सुनो बच्चों. फर्स्ट वन, गुलाम. स्वतंत्रता के पहले हम अंग्रेजों को गुलाम थे. గులాం మీన్స్ బానిస. స్వాతంత్ర్యానికి ముందు మనం బ్రిటిష్ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి మనము బానిసలుగా ఉన్నాము. మమత అంటే ఒక తల్లి ప్రేమ.
మాతాకి మమత అతుల్నీయ హై, అతుల్నీయ హై అంటే అమ్మ ప్రేమ సాటి లేనిది. వరదాన్ అంటే ఏంటి? వరం. అహంకే ఈశ్వర్ కా వరదాన్ హై, కళ్ళు దేవుడిచ్చిన వరం. పరాజిత్ అంటే ఓడిపోవుట. అహింసకే సామ్నే హింస పరాజిత్ హోతి ఆయి హై, అహింసకు ఎదురుగా హింస ఓడిపోయింది. ఆకర్షక్ అంటే మనోహరమైన. మోర్ కే పంక్ బహుత్ ఆకర్షక్ హోతే హై, మోర్ కే పంక్ అంటే నెమలి ఈకలు. నెమలి ఈకలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. నెమలి ఈకలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఒకసారి మళ్ళీ ఓన్లీ హిందీ చదువుతున్నాను చూడండి అమ్మా. గులాం. స్వతంత్రతా కే పెహలే హమ్ అంగ్రేజోं के गुलाम थे. ममता, माता की ममता अतुलनीय है. वरदान, अहम के ईश्वर का वरदान है. पराजित, अहिंसा के सामने हिंसा पराजित होती आई है. आकर्षक, मोर के पंख बहुत आकर्षक होते हैं. ఓకే, పారాగ్రాఫ్ క్వశ్చన్. రూపియా పారాగ్రాఫ్ మాత్రం చాలా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇది చదవటానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా వినండి. मेरी झंझनाहट में जो अलौकिक मधुरिमा है, वह वीणा पानी की वीणा में कहा. भगवान लक्ष्मीपति के पांचजन्य शंख में कहा. कोकिल कल काकली में कहा. कामिनी के कोमल कंठ में कहा. मुरलीधर की मुरली में कहा. डमरू वाले के डमरू में कहा. वहाँ कहा, यहाँ कहा. मैं सप्त स्वरों से ऊपर अष्टम स्वर हूँ, परम मधुर हूँ, मैं रूपिया हूँ. मेरी झंझनाहट में जो अलौकिक మధురిమా హై. झंझनाहट జో అలౌకిక్ మధురిమ అంటే మనకి ఆ సౌండ్ ఎంతో ఆహ్లాదంగా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓహ్ వీణా పానీకి వీణామే కహా, అంత ఆహ్లాదకరమైన సౌండ్ వీణలో వినిపిస్తుందా? లేదా భగవాన్ లక్ష్మీపతికే పాంచజన్య శంఖమే కహా, లక్ష్మీపతి అంటే ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చేతిలో ఉండే ఆ శంఖంలో మనకి సౌండ్ వినిపిస్తుందా? అంత మంచి సౌండ్ లేదంట. కోకిల్ కల్ కాకలీమే కహా, లేదా కోకిల గానంలో మనకి ఆ విధంగా వినిపిస్తుందా? లేదు. కామినీకే కోమల్ కంఠిమే కహా, కామిని అని సింగర్ అనమాట. ఆమె కంఠం నుండి మనకి ఈ మధురిమ సౌండ్ వినాలనిపిస్తుందా? లేదు. మురళీధర్కి మురళీమే కహా అంటే కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి ఫ్లూట్, ఆ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు మనకి ఆ సౌండ్ వినాలనిపిస్తుందా? లేదు. డమరు వాలేకే డమరుమే కహా, లేదా డమరు మోగించినప్పుడు మనము ఆ డమరుక సౌండ్ లాగా మనకి ఇంత బాగా సౌండ్ వినాలనిపిస్తుందా? లేదు. వహా కహా, యహా కహా, అక్కడ ఎక్కడ, ఇక్కడ ఎక్కడ, ఆ సౌండ్ మరి ఎక్కడ వినిపిస్తుంది? ఎక్కడ ఆ సౌండ్ అంటే మై సప్త స్వరం సే ఊపర్ అష్టం స్వర్ హూ, సప్త స్వరాలు కాకుండా 7వ స్వరమైన అష్టమ స్వర్. పరమ మధుర్ హూ మై రూపియా హూ, ఎక్కడ అంత మధురంగా లేనటువంటి సౌండ్ ఒక్క రూపియాలోనే ఉంది. ఈ రోజుల్లో జనాలకి డబ్బు మీద అంత పిచ్చి ఉందన్నమాట. అందుకని ఆ డబ్బు సౌండ్ అనంటే అంత పిచ్చిగా ఇష్టపడుతున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సెకండ్ క్వశ్చన్. రూపియా अपने को क्या कहता है? रूपिया अपने को अष्टम स्वर कहता है. थर्ड क्वेश्चन. रूपिये में जो मधुरिमा है वहाँ कहाँ नहीं मिलती. वीणा पानी की वीणा में, पांचजन्य शंख में, कोकिल की आवाज़ में, मुरलीधर की मुरली में और डमरू में रूपिये की मधुरिमा नहीं मिल पाती है. ఓకే, పోయిటరీలో సెకండ్ లెసన్ రూపియా సారాంశం కానివ్వండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి, పారాగ్రాఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఏది అయినా చాలా చాలా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. రూపియా లెసన్లో రూపియా పాठ के लेखक कौन है? तुमको मालूम लेखक कौन है? श्री पांडे बचन शर्मा उग्र है. सेकंड क्वेश्चन. मनुष्य किसे जीवन के लड़कापन का खिलौना मानते हैं? जवाब, रूपिये को मनुष्य जीवन के लड़कापन का खिलौना मानते हैं. थर्ड क्वेश्चन. रूपिया पाठ से क्या सीख मिलती है?
రూపియా పాఠం నుండి మీరేం నేర్చుకున్నారు? जवाब, रूपिया पाठ से यही सीख मिलती है कि इस संसार में व्यक्ति ईश्वर से बढ़कर रुपये को ही सर्वशक्तिमान मानता है. మనము దేవుని కన్నా కానీ డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నాము. సర్వశక్తివంతులుగా డబ్బు ఉంటే చాలని భావిస్తున్నాము. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్ మొత్తం విన్న తర్వాత మీకు లెసన్ అర్థమైతే కనుక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ లెసన్ని ఎవరైనా రాష్ట్ర స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ మన ఛానల్ గురించి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.